ముందుగా గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, మాకు అన్నయ్య, లక్షలాది మంది అభిమానులకు ఉన్న ఏకైక వ్యక్తి, ఒక ట్రెండ్ సెట్టర్, కలెక్షన్ కింగ్ శ్రీ మోహన్ బాబు గారికి, విష్ణుబాబు గారికి, కన్నప్ప క్రూకి, సాంకేతిక వర్గానికి, నటీనటులకు, నా సోదరులకు, గుంటూరు సోదరులకు అందరికీ, ఈ ప్రాంతంలో నేను 20 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేని. ఒక్క నిమిషం. మీ అందరి ఆదరణ, ఆప్యాయత ఇప్పటికీ నాతో కొనసాగటం ఒక అరుదైన విషయం. ఇది అరుదైన విషయం. ఒక రాజకీయ నాయకుడు మాజీ అవగానే అభిమానులు, అనుచరులు కూడా కనుమరుగైపోతారు. మీరు మాతో ఉన్నారు, మేము మీతో ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం, ఇంకెప్పటికీ ఉంటాం. ముఖ్యంగా మిత్రులారా, ముఖ్యంగా ఇంతటి చక్కటి అవకాశం ఆ మహనీయుడిని గుంటూరు వేదిక మీద తీసుకురావడానికి నాకు అభిప్రాయం కలిగింది. వారితో విన్నవించుకుంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, అలాగే సోదరా గుంటూరుకు వస్తాను, నా టీం అందరితో వస్తాను, ఫంక్షన్ ఇక్కడే చేస్తాను, ఎటువంటి సందేహం లేకుండా, ఇంతకన్నా మంచి వేదికలున్నా వదిలి ఇచ్చిన మాట కోసం నిలబడి తన మొత్తాన్ని, తన టీమ్ క్రూ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ రోజున గుంటూరు నగర ప్రజలకి ఆనందాన్ని ఇచ్చారు. ది గ్రేట్ మోహన్ బాబు గారు. ఎందుకంటే ఆయన అడిగా, నేను ఆయన గురించి చాలా మందికి తెలియదు. ఒక మహోన్నతమైన వ్యక్తి. మోహన్ బాబు అంటే ఒక మోహనత్వం ఉంది. ఎవరైనా ఆయనతో స్నేహం చేస్తే పరవశించిపోవాల్సిందే, అభిమానులు కావాల్సిందే ఆయనకి. వ్యక్తి ఎంతటి పెద్దవాళ్ళైనా, ఆనాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాటి వరకు ఎంతో మందిని మంత్రులు చేశారు, ఎంతో మందిని ఎంపీలు చేశారు, ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు. అంత ప్రేమ కోసమే చేశారు ఆయన. స్వార్థం కోసం ఏనాడు చేయలేదు. ముఖ్యమంత్రి ఇంటికి నేరుగా అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళా ఏకైక వ్యక్తి శ్రీ మోహన్ బాబు గారు. ఆయనకి ఎందుకు వచ్చిందే శక్తి మీరు తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి యువతరం. ముఖ్యంగా ఆయన దగ్గర ఉంది డిసిప్లిన్, క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణతోనే ఆయన ఈ రోజున వేలాది మంది హృదయాలు ఉండిపోయారు. అంత గొప్ప యూనివర్సిటీ నడుపుతున్నారు. అంతమంది అమ్మాను, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ప్రతి జిల్లాలో ఉన్నారు ఆయనకి. కానీ మనకి గుంటూరులో ఈ అవకాశాన్ని కల్పించారు. ఆయన గొప్పతనం అది, ఆయన గొప్ప మనసు అది. ఆయన చెప్పినట్లుగానే మనకి అవకాశం ఇచ్చారు. మనల్ందరికీ కన్నుల పండగ కల్పించారు. మోహన్ బాబు గారు బహుశా గుంటూరు వచ్చి ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది, రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ. మరి అంతటి మహోన్నత వ్యక్తిని, ఒక లెజెండరీ పర్సనాలిటీ మోహన్ బాబు గారు. ఎన్నో చిత్రాలు, ఎన్నో శాఖల అనుభవం. ఇంకా అతను యూనివర్సిటీలు పెట్టి నిర్మాతగా ఎన్నో విజయాలను అందించి, నటుడుగా ఎన్నో రకాల విభిన్నమైన పాత్రలు. ఇప్పటి వరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోహన్ బాబు గారు ధరించిన పాత్ర ఏమీ లేదు, చెయ్యలేని పాత్ర ఏమీ లేదు. ఆయన చేయగలిగినవన్నీ చేసేశారు. నాకు తెలిసి ఇక చేయగలిగే పాత్రలు కూడా ఏమీ లేవు నటుడుగా. ఎందుకంటే అంతటి గొప్ప మనిషిని పూర్తిగా వినియోగించుకొని సినిమాలు చేయించడానికి ఏ పాత్ర ఆయన దరిదాపుకు రాదు. అన్ని పాత్రలు, అన్ని రకాల కోణాలతో ఆయన చేసేశారు. ఆయన అలాంటి మహనీయుడి సాన్నిహిత్యం, స్నేహం, సోదరత్వం కలగటం మా సోదరులు ఇద్దరికి కూడా ఎంతో అదృష్టం. ఎన్నటికీ మీ ప్రేమ మాతో ఉండాలని, ఎప్పటికీ మీకు మేము సోదరులాగా, రామలక్ష్మణ్ భరత శత్రుఘ్నులాగా మీకు అడుగు వేస్తాం, మీకు శక్తిగా ఉంటాం, మీకు యుక్తిగా ఉంటాం, ఎప్పటికీ మీతో ఉంటాం. మీ స్నేహానికి రుచి మరిగాం, మేము మీ ప్రేమకు రుచి మరిగాం, మీ ఆప్యాయతకి రుచి మరిగాం. మేము ఎంతో అదృష్టం ఉంటే మీ స్నేహం మాకు దక్కదు. బ్రహ్మానందం గారికి తెలిసి ఇక్కడ ఉన్నారు. నన్ను దాదాపుగా
30 సంవత్సరాల క్రితం చూశారు నన్ను సత్యాగ్రహం సినిమాలో, జంజాల గారు 85లో. ఇప్పటికి ఎక్కడ నన్ను గుర్తుపడతారు ఆయన. ఎప్పుడో పొరపాటుగా మర్చిపోతారేమో, పోల్చలేరు అనుకుంటారు బ్రహ్మానందం గారిని. 85 మోహన్ బాబు గారు మా పరిచయం. 1985 కాలేజ్, ఏసీ కాలేజ్ అవుతున్నాను అన్నయ్య గారు. అప్పటి నుంచి స్నేహం ఆయనతో. ఆయన అంటే కూడా గౌరవం. సోదరుడు అదృష్ట రఘు ఉన్నాడు, రఘుబాబు గారు ఉన్నారు, గిరిబాబు గారు అబ్బాయి. వీళ్ళందరూ నాకు వ్యక్తిగత మిత్రులు. వాళ్ళు ముఖ్యంగా అదృష్ట రఘు చాలా మిత్రుడు. సో ఇంత మీ అందరు మహానుభావులు, మహోన్నతమైన వ్యక్తులు. మేము ఆహ్వానం పలకగానే మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని మన్నించి ఈ నేలని పునీతం చేయడానికి వచ్చినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం చేస్తున్నాను అన్నయ్య గారు. చాలా మందికి అర్థం కాల ముందు ఈ గుంటూరు నగరంలో అన్నయ్య మోహన్ బాబు గారి సంబంధం ఏంటి, అన్నయ్య ఇంత ప్రేమని ఎందుకు మోహన్ బాబు గారి కోసం కేటాయిస్తున్నారు అంటే, సోదరులారా, ప్రేమ ఇచ్చేవాడికి తీసుకునేవాడికి తెలుస్తుంది ఆ మాధుర్యం. ఆయన ప్రేమ నన్ను ఎంతో ప్రేమించారు. ఇలాంటి ప్రోగ్రాం చేస్తామని కాదు, ఏం కాదు, ఎప్పటికి ఎంతో విలువిస్తారు నాకు. ఆ ప్రేమతో మేము ఇచ్చిన ఫలం ఇది. మీకు ప్రత్యేకమైన కోరికలతోనో ప్రత్యేకంగా ఏం చేయాల, అంతటి ప్రేమ మనిషి. ఈ రోజున మేము సోదరులు మనం అందరం కలిసి ఇంతటి వేడుకని, ఇంతటి పండగ వాతావరణం చేసుకుంటాకి ఆయన ప్రేమే మాకు బలం, ఆయన ప్రేమే మాకు ఉత్సాహం. ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల ప్రతిఘటనలు వచ్చినా కూడా ఎదుర్కొన్నాం. కొంతమంది సహకరించారు, కొంతమంది సహకరించలేదు. మేము కేర్ చేయం మోహన్ బాబు గారు లాగే. మోహన్ బాబు గారు ఒక రకం అయితే ఆయన మాట ఆయన వినరు, మేమిద్దరం కూడా మా మాట మేమే వినాం. మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాం, ఎలా వెళ్ళాలంటే అలా వెళ్తాం. నాకు ఆశ్చర్యం వేస్తుంది మిత్రులారా, ఒక్కసారి మోహన్ బాబు గారిని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈయనంటే నాలాగా ఉన్నాడని, నాలాగే చేస్తారని, నాలాగే అభిమానధరుడని, నాలాగే సెన్సిటివ్గా ఉంటారని, ఏదైనా పద్ధతిగా ప్రాంప్ట్గా డిసిప్లిన్గా జరగాలి నేను కోరుకుంటాను. ఆయనంత గొప్ప కాకపోయినా నా పరిధిలో నేను. సో ఆ సాన్నిహిత్యం, ఆ స్నేహమే ఈ రోజున మీ ఆతిథ్యం ఇటాక మాకు బలాన్ని ఇచ్చింది. మోహన్ బాబు గారు, విష్ణుబాబు గారు, మీరు రావటం ఈ గుంటూరు నగరానికి మాకు పండగ, ఒక ఉత్సాహం. మా జీవితాల్లో ఎంతో ఆనందాన్ని వచ్చారు. ఈ గుంటూరు నగర ప్రజలందరూ ఇప్పుడు లైవ్ చూస్తున్నారు. అందరికీ మరి అందరు సహకరించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కన్నప్ప సినిమా అనేది బాబు, ఈ కన్నప్ప చిత్రం ఒక మహోన్నతమైన చిత్రం. వయ్యప్రయాసలకు వచ్చారు, డబ్బు ఖర్చు పెట్టారు ప్రధానంగా. అది ఇక్కడ కన్నప్పకున్న ఇతివృత్తం, పాత్రలు, ఎంత పాత్రలు ఒద్దిక్క సినిమాలో అమీర్ని అనేది ఈ కథ మనకి ఏ సందేశాన్ని ఇస్తుంది, ప్రజలందరికీ ఏ సందేశాన్ని ఇస్తుంది అని మనం గమనిద్దాం. ఇది గొప్ప చిత్రం, ఇది చారిత్రాత్మక చిత్రం. ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథని మళ్ళీ యథావిధిగా మనలందరికీ రంజింపజేయడానికి మోహన్ బాబు గారు, నా సోదరుడు విష్ణుబాబు గారు నడుం కట్టి గొప్ప చిత్రాన్ని, లవోకోసతో నేను పోల్చను కానీ ఒక ఇతిహాసంలో మిగిలిపోయే ఒక మంచి చిత్రాన్ని మనం నిర్మించి మనందరినీ అల్లరింపజేయడానికి చేశారు. ఇక వ్యయప్రయాసలు ఇవన్నీ అది వేరే విషయం. కానీ ఇంతటి మౌనోత్తర సంకల్పాన్ని తీసుకొని మరి మనకి ఇంత గొప్ప సినిమాని అందించడం నిజంగా మన అదృష్టం కూడా. వాళ్ళు కోరుకున్నారు మంచి సినిమాని ఇవ్వాలని, మంచి సినిమా కాబోతుంది, అద్వితీయంగా విజయాన్ని సాధించాలని ఆ శంకరుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా ఆ భగవంతుడు మీకు మేలు చేస్తాడని ఆశీర్వదించాలని, మనోధైర్యాన్ని ఇవ్వాలని, అన్ని రకాల శక్తిని యుక్తిని ఇవ్వాలని చిన్నవాడని మీ సోదరుడు శిరస్సు వంచి ఆ దేవుని కోరుకుంటూ, శిరస్సు వంచి మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనం ఇంకా కాసేపటి తర్వాత జరుపుకుందాం.